ప్రతిరోజు మనం మంచినీళ్ళు పట్టుకుంటాం, బిందెని కడిగి మరీ పడతాం. 2-3 రోజులు కడగలేదనుకోండి, కొద్దిగా మట్టి లాంటిది అడుగున పేరుకుంటూ ఉంటుంది. వారం రోజులు 10 రోజులు కడగలేదనుకోండి, ఇంకొద్దిగా ఎక్కువ పేరుకుంటుంది. అది మంచిది కాదు కాబట్టి ప్రతిరోజు బిందెని నీట్గా కడిగి మంచినీళ్ళు పట్టుకుంటూ ఉంటాం. అట్లాగే మన మనసులో ఏదైనా ఒక చిన్న నెగటివిటీ గనక వచ్చిందనుకోండి, దాన్ని మనం వెంటనే తీసేయకపోతే నెక్స్ట్ డే ఇంకొద్దిగా పెరుగుతుంది, ఆ నెక్స్ట్ డే ఇంకొద్దిగా పెరుగుతుంది, అట్లా పెరుగుతూ పోతుంది. మరి మైండ్ని ఎట్లా క్లీన్ చేయాలి? మైండ్ని క్లీన్ చేయకుండా అట్లాగే ఉంచామనుకోండి, ఆ నెగటివిటీ మొత్తం కూడా మన ఆరోగ్యం పైన ప్రభావం చూపించి ఎక్కడో ఒక చోట శరీరంలో బ్లాక్ అనేది వస్తుంది. ఆ బ్లాక్ తోటి అనారోగ్యం వస్తుంది. కాబట్టి మన మైండ్ని ఎప్పటికప్పుడు క్లియర్గా పెట్టుకోవాలి. దానికి మెడిటేషన్ మాత్రమే.